అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాలైన వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం, ఏటపాకతో పాటు దేవీపట్నం మండలాన్ని గోదావరి జలాలు చుట్టుముడుతున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరరామపురం మండలంలోని శ్రీరామగిరి, కల్తనూరు, జీడిగుప్ప, ఇప్పూరు, పోచవరం, కొండేపూడి, తుమ్మిలేరు గ్రామాల్లో ముంపు సమస్య మొదలైంది. వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు విశాఖపట్నం విమానాశ్రయ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలతో పాటు బెంగళూరు నుంచి రావాల్సిన సర్వీసులు రద్దయినట్లు వెల్లడించారు. మొత్తం 9 విమానాలు నిలిచిపోయినట్లు వెల్లడించారు. అయోధ్య రామ మందిరంలో పనిచేసే పూజారులకు కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి తెల్లటి ధోతి, పసుపు కుర్తాలు కనిపించనున్నారు. డ్రెస్ కోడ్ తో పాటు రామ్ లల్లాకు పూజలు చేసే మొత్తం 25 మంది పూజారులకు రామ్ మందిర్ ట్రస్ట్ కీప్యాడ్ ఫోన్లను జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలో ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అలర్ట్ చేశారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పంట నష్టం అంచనా వేయాలని సూచనలు చేశారు. జిల్లాల వారీగా వర్షపాతం ఎప్పటికప్పుడు నమోదు చేసి అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అతుల్ బెంకే నిన్న ముంబైలో ఎన్సీపీ ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ ను కలిశారు. ఇక అతుల్ బెంకేను రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మీరు ఏ ఎన్సీపీ వర్గంతో ఉంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని బదులిచ్చారు. అజిత్ పవార్ 2023 జూలైలో ఎన్సీపీని విభజించి మహాయుతి కూటమిలో చేరారు. డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రభుత్వం 25న అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె రామకృష్ణారావు తెలిపారు. సుమారు 2.85 లక్షల కోట్లతో పద్దును రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పద్దును ప్రవేశపెట్టనున్నారు. అధికారానికి 40 రోజులు దూరమైతేనే తట్టుకోలేకపోతున్నారా జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. మీ దోపిడీ పాలనకు విసుగు చెందే కదా ఏపీ ప్రజలు తీర్పు మార్చారన్నారు. మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్నారు. ఆ ఘోర పరాభవాన్ని గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. రాజ్యసభ, లోక్సభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంట్ హౌస్ ఎనెక్స్ లోని ప్రధాన కమిటీ రూంలో జూలై 21న ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వ కార్యకలాపాల అవసరాలకు లోబడి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12న ముగిసే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళ కేడర్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజ్ఞప్తితో డెప్యుటేషన్ మీద సొంత రాష్ట్రానికి రప్పించారు. ఐఏఎస్ కృష్ణతేజను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంకు సాధించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని, ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి.